హలో ఫ్రెండ్స్, నిన్న మరియు ఈరోజు గోల్డ్ రేట్స్ కానీ మనం చూసినట్లయితే, అదేవిధంగా ఈటీఎఫ్లో గోల్డ్ మూవ్మెంట్ కానీ, కమోడిటీ ఎక్స్చేంజ్లో గోల్డ్ మూవ్మెంట్ కానీ మనం చూసినట్లయితే చాలా స్తబ్దుగా స్టేబుల్గా కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది అంటే యూఎస్కి సంబంధించినటువంటి కీలక జాబ్స్ డేటా, అన్ఎంప్లాయ్మెంట్ డేటా ఈరోజు సాయంత్రం రిలీజ్ కానుంది. ఈ డేటా కోసం స్టాక్ మార్కెట్ పరంగా కూడా ట్రేడర్లు, ఇన్వెస్టర్లు, అదేవిధంగా కమోడిటీ ఎక్స్చేంజ్ పరంగా కూడా ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ఎంతగానో వేచి చూస్తున్నారు. ఈ డేటా వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక బిగ్ ర్యాలీని అయితే మనం చూసే అవకాశం ఉంది. చాలా మంది ఫోర్కాస్ట్ చేసిన విధంగా, అనలిస్టులు ప్రెడిక్ట్ చేస్తున్న విధంగా యూఎస్కి సంబంధించిన అన్ఎంప్లాయ్మెంట్ జాబ్స్ డేటా పేలవంగా ఉండే అవకాశం ఉంది, వీక్గా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒకవేళ అది కానీ వీక్గా వస్తే ఖచ్చితంగా గోల్డ్ సిల్వర్ పెరుగుతాయి. ఒకవేళ అది స్ట్రాంగ్గా వస్తే ఖచ్చితంగా గోల్డ్ సిల్వర్ పడుతుంది. మరి ఏదైనా సరే ఒక మూమెంట్ని అయితే చూడాలంటే ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం వరకు ఈ డేటా వచ్చేందుకు మనం వెయిట్ చేయాలి. అదేవిధంగా ఇన్ఫ్లేషన్ డేటా కూడా మనకి పెండింగ్లో ఉంది, అది శుక్రవారం రానుంది. సో మరి ఇన్ఫ్లేషన్ డేటా కూడా ఇంపాక్ట్ చేయనుంది. మొత్తానికి జాబ్స్ డేటా కోసం అయితే ట్రేడర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అందుకే లాంగ్ పొజిషన్స్ పెడుతున్నట్లయితే మనకి కనిపించడం లేదు. దీనివల్ల ఎక్కువగా మనకి అప్ అండ్ డౌన్స్ అయితే చూడటం కనిపించడం లేదు. చాలా స్తబ్దుగా గోల్డ్ సిల్వర్ కనిపిస్తున్నాయి. ఒకవేళ గోల్డ్ సిల్వర్కి పాజిటివ్ అయ్యేటట్టు న్యూస్ వస్తే, అంటే మనకి యూఎస్ జాబ్స్ డేటా కానీ వీక్గా వస్తే ఫర్దర్గా రేట్ కట్స్ ఉంటాయని చెప్పేసి భావిస్తున్నారు. రేట్ కట్స్ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా గోల్డ్ సిల్వర్ అయితే పెరగడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం వెలువడనున్న ఈ జాబ్స్ డేటాకి సంబంధించి నేను మరొక వీడియోని చేస్తాను. కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. డైలీ గోల్డ్, సిల్వర్, కాపర్కి సంబంధించినటువంటి లైవ్ రేట్స్ మరియు మార్కెట్ రేట్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కోసం మరియు కీలక అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.